ఈరోజు వ్లాగ్ ఏంటంటే వరగల్ సరస్వతి టెంపుల్లో మా దర్శనం. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్లయితే మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. వరగల్ సరస్వతి టెంపుల్ నియర్లీ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ నుంచి మీకు వ్యూ అనేది ఎలా ఉంటుంది అనేది వీడియోలో చూస్తున్నారు కదా. ఇది హైదరాబాద్ నుంచి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. బాసర తర్వాత ఇది సెకండ్ ఫేమస్ టెంపుల్ సరస్వతి టెంపుల్లో. ఇక్కడ చాలామంది మోస్ట్లీ అక్షరాభ్యాసంకి ఎక్కువ రష్ అనేది వస్తుంటారు. రెగ్యులర్గా జరుగుతుంటుంది అక్షరాభ్యాసం అనేది ఇక్కడ. నాకు ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టము. మోస్ట్లీ నేను చిన్నప్పటి నుంచి ఈ టెంపుల్కి అనేది రెగ్యులర్గా వెళ్తుంటాను. ఇది హైదరాబాద్ వాళ్ళు కూడా చాలా ఎక్కువ వస్తుంటారు ఈ సరస్వతి టెంపుల్కి. ఇది చాలా మోస్ట్ ఫేమస్ టెంపుల్. ఇక్కడ అనేది మీకు బయట అనేది వ్యూ ఎలా ఉందో చూస్తుండండి. ఇది అనేది టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఇవనేది ఇక్కడ అప్పుడు వేరే అనేది ఉంటుండే ఎంట్రన్స్. ఇప్పుడు ఈ మధ్య ఇది అనేది ఎంట్రన్స్ కొత్తగా పెట్టారు. ఇక్కడ మీరు చూసినట్లయితే కింద ఇక్కడ పార్క్ అనేది ఇక్కడ నేను ముందు వచ్చినప్పుడు చాలా బాగుంటుండే. మేము చాలా టైం స్పెండ్ చేసాము ఇక్కడ పార్క్ అనేది. ఇప్పుడు ఈ మధ్య ఇలా అయిపోయింది పార్క్ అనేది మనకి. ఇక్కడ మీకు కనిపించేది మెయిన్ ఎంట్రన్స్ అండి. శ్రీ సరస్వతి శనీశ్వర ఆలయం అని ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నట్టున్నారు. బయటికి వచ్చేసరికి మాకు వాళ్ళే కనిపించారు. ఫస్ట్ బయటికి వస్తున్నారు వాళ్ళ దర్శనం అయిపోయి. ఇక్కడ నాకు ఫస్ట్ కనిపించిన ఆలయము శ్రీ వల్లి దేవసేన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిది ఆలయం. దర్శనం అయిపోయిందండి ఇక్కడ మాకు. ఇక్కడ మా వియాన్షి అనేది ఎలా ఆడుకుంటుందో చూడండి. ఇక్కడ మేము ఇక్కడ బయటికి వచ్చేసరికి బయట కొంతమంది కూర్చున్నారు, కొంతమంది ఇంకా అక్కడ నుంచి మేము బయటకి వచ్చేసామండి. పైకి వెళ్తున్నాము ఇప్పుడు శ్రీ విద్యా సరస్వతి ఆలయంకి అమ్మవారిని చూడడానికి. ఇక్కడ అప్పుడు దీంట్లో అనేది వాటర్ ఉంటుండే అండి. ఇప్పుడు వాటర్ లేవు దీంట్లో. అమ్మవారు కింద మేము అప్పుడు కాయిన్స్ వేసేవాళ్ళము, ఇప్పుడు అలా లేదు. ఇక్కడ టెంపుల్ అనేది మేము పైకి వెళ్తున్నాము. అమ్మవారిని దర్శించుకోవడానికి మేము ఇక్కడ పైకి వెళ్తున్నాము. మా డాడీ వియాన్షిని అంతసేపు స్టెప్స్ ఎక్కింది తను. ఇప్పుడు పైకి ఎక్కుతుంటే డాడీ ఎత్తుకున్నారు. ఇక్కడ పైకి వెళ్తుంటే మీకు బోర్డు అనేది కనిపించేది కదా, అక్షర అభ్యాసంది. ఇక్కడ పైకి వెళ్తుంటే మీకు స్ట్రైట్గా కనిపించేది అది అక్షరాభ్యాసం హాల్ అండి. స్ట్రైట్గా కనిపించేది. ఇక్కడ మేము అక్షరాభ్యాసం ఏం లేదు కాబట్టి డైరెక్ట్ దర్శనం చేసుకొని బయటికి వచ్చేసామండి. అమ్మవారి దర్శనం బాగా అయిపోయింది మాకు. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ సరస్వతి టెంపుల్. ఇక్కడ వీళ్ళిద్దరు ఎలా ఆడుకుంటున్నారో చూడండి. ఇక్కడ మా మేనకోడలు వియాన్షి ఎలా ఆడుకుంటున్నారో చూడండి. ఇక్కడ మేనకోడలు అంటే అన్నయ్య వాళ్ళ కూతురు. చూడండి రష్ ఎక్కువ లేరు కాబట్టి మాకు దర్శనం అనేది తొందరగా అయిపోయింది. అందుకని తొందరగా వచ్చేసాము. బాగా జరిగిందండి దర్శనం అనేది. చూడండి వీళ్ళిద్దరు ఎలా ఆడుకుంటున్నారో. తన పేరు దియా. ఇద్దరు చాలా బాగా ఆడుకుంటున్నారు. ఇక్కడ కనిపించేది సరస్వతి అమ్మవారు. ఇక్కడ చాలామంది ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తారు. మేము కూడా కిందికి వెళ్ళి అక్కడ ఫొటోస్ అనేది తీసుకున్నామండి. చాలా బాగా అనిపించింది. అమ్మవారు చూడగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. అక్కడ వ్యూ కూడా చాలా బాగా, ఫొటోస్ అనేది కూడా చాలా బాగా తీస్తారు. ఇక్కడ కనిపించే వాళ్ళు ఫొటోస్ తీసి మనకు వెంటనే ఫోటో అనేది ఫ్రేమ్ అనేది ఇస్తారు. చాలామంది తీసుకుంటారు. అమ్మవారి ముందు ఫొటోస్ అనేది ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని చెప్పేసి. ఇప్పుడు కనిపించేది పైనుంచి వ్యూ అండి మీకు. ఇక్కడ వీళ్ళిద్దరు ఎలా ఆడుకుంటున్నారో చూడండి. ఇక్కడ అమ్మవారిని చూడగానే ఏదో ప్రశాంతమైన ఫీల్ అనిపిస్తుంది నాకైతే పర్సనల్గా. అమ్మవారిని చూడగానే ఏదో అన్నీ మర్చిపోయి ఒక ప్రశాంతమైన ఫీల్ వస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళిద్దరు ఎలా ఆడుకుంటున్నారో చూడండి. ఇద్దరు ఫొటోస్ తీసుకోండి అన్నట్టు ఇద్దరు స్మైలింగ్, ఒకరిదొకరు చూసి నవ్వుకోవడం. చాలా బాగా ఆడుకున్నారు ఇద్దరు. ఇక్కడ ముందుకు వెళ్తే మనకు ఇక్కడ వినాయక టెంపుల్ ఉంటుందండి. స్ట్రైట్గా అలానే వెళ్తే మనకు వినాయక టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళే ముందు చిన్న కొండలాగా కనిపిస్తుంది ఇక్కడ మనకు. ఇక్కడ మా మేనకోడలు కొండపైకి ఎక్కుతుంది. తనను చూసి వియాన్షి కూడా ఎక్కుతా అంటూ వియాన్షి కూడా ఎక్కుతుంది. ఇద్దరు పైకి ఎక్కి కూర్చుంటారు. కొద్దిసేపు కూర్చొని స్టిల్స్ పెడుతూ ఉంటారు. కొద్దిసేపు ఆడుకొని కిందికి వచ్చేస్తారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇద్దరు కలిసి.
కనిపించేది వెంకటేశ్వర స్వామి ఆలయం టెంపుల్ అండి. మేము ఇక్కడ పైకి ఎక్కుతున్నాము. మీకు వ్యూ అనేది ఇంతకుముందు వీడియోలో చూసారు కదా, ఇది పైనుంచి కొండపై నుంచి వ్యూ అనేది ఎలా ఉంది చూడండి, చాలా బాగా అనిపించింది. ఇక్కడ మేము టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇది సరస్వతి టెంపుల్ పక్కకే ఉంటుంది. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ మాకు దర్శనం అనేది మేము చేసుకుంటున్నాము. ఇక్కడ అనేది భోజనశాల అండి మేము వెళ్ళేది. అక్కడ టైమింగ్స్ అనేది మీకు స్క్రీన్లో కనిపిస్తున్నాయి. అక్కడ వెళ్ళే దారిలోనే హోమశాల కూడా ఉంటుంది. ఇది అన్న ప్రసాద వితరణ. ఇక్కడ అనేది చాలామంది ఉన్నారు. మేము వెళ్ళేసరికి అక్కడ చాలామంది తింటున్నారు. మేము లైన్లో నిల్చొని తీసుకుంటున్నాము టికెట్. ముందే అక్కడ పైన దర్శనం వల్లి దేవసేన అని చెప్పాను కదా, అక్కడే టికెట్స్ అనేది ఇస్తారు అన్నప్రసాదంది. అక్కడ టికెట్స్ తీసుకొని ఇక్కడికి వచ్చి భోజనం చేయాలి. మేము ఇక్కడ లైన్లో నిల్చొని ప్లేట్స్ అనేది తీసుకుంటున్నాము. చాలామంది ఉన్నారు. ఫుడ్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ ఫుడ్ అనేది సేవకు ఇంట్రెస్ట్ ఉంటే కూడా వచ్చి సేవ అనేది చేసుకోవచ్చు. మీకు వీడియోలో చూపిస్తున్నట్లు మాకు ఆ రోజు పప్పు, బెల్లం అన్నం, పచ్చడి, ఆలు అనేది పెట్టారు మాకు. చాలా బాగుందండి టేస్ట్, చాలా బాగా అనిపించింది. అమ్మవారి టెంపుల్లో తినడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది మాకు.